మీ అందరికీ చిన్నారులు నా అభిమానులు ఎక్కువ మంది కాబట్టి కాబోయే భక్తులకు, పత్రికల సోదరులకు, నాతో పాటు ఈ దైవ దర్శనానికి పవిత్రమైన దైవ దర్శనానికి ఇచ్చేసిన నా స్నేహితుడు దయానంద గౌడ్ గారికి పేరు పేరున నా నమస్కారాలు. విజయదశమి దసరా శుభాకాంక్షలు. నేను మెసేజ్ పెడుతుంటే దసరా శుభాకాంక్షలు అంటే అన్నాను అనుకోండి, విజయదశమి శుభాకాంక్షలు అంటే అట్నుంచి అంటున్నారు. పోనీ విజయదశమి శుభాకాంక్షలు అంటే దసరా శుభాకాంక్షలు అంటున్నారు. అందుకని రెండు కలిపి చెప్పేసిన మీకు, రెండు ఒకటే కాబట్టి. ఈ మీకింత చక్కని దేవాలయాల్ని మీ కొరకు నిర్మించిన ఈ అపూర్వ సోదరులు ఉన్నారు చూశారు, మధుసూదన్ రెడ్డి గారి ఫ్యామిలీ, పెద్ద ఆయన పేరు చంద్రారెడ్డి గారి ఫ్యామిలీ నిజంగా చాలా అదృష్టవంతుడు. డెఫినెట్ గా వీరు 7 అన్నదమ్ములని విన్నాను. డెఫినెట్ గా పూర్వజన్మలో అసలు జన్మలో సప్త ఋషులై ఉంటారు. లేకుంటే 7 అన్నదమ్ములకు ఇక్కడ మంచి టెంపుల్ను నిర్మించాలి, భక్తులకు దేవుళ్ళను అందుబాటులో ఉంచాలనే సత్సంకల్పం ఎందుకు వస్తుందండి? ఎలా వస్తుంది? అందుకే వచ్చింది. సప్త ఋషులు కాబట్టి ఆ ఋషుల్లో ఉన్నటువంటి ఎన్ని జన్మలు ఇచ్చినా కూడా ఆ పోదంట ఆ సువాసన అది ఇంకా వారిలో ఉంది కనుకనే, ఆ భక్తి ఉంది కనుకనే, ఆ దేవుళ్ళ మీద ఉన్నటువంటి ఆ భక్తి, ఆ భయభక్తులు ఇవన్నీ కలిసి ఇక్కడ ఈ ప్రాంతంలో, ఈ కర్మల ఘాట్ ప్రాంతంలో ఇంత మంచి టెంపుల్ బహుశా ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 అని చెప్తున్నారు మన వాళ్ళు. చాలా గొప్ప విషయం, చిన్న విషయం కానే కాదు. టెంపుల్ కట్టాలని ఉత్సాహం ఉంటుంది, ఒకటి కట్టి అందులో పూజారిని పెట్టడానికి తికమక మగతిక అవుతుంటారు. అలాంటిది అందరు దేవుళ్లను వెలిగింపజేసి మీకు ఏ పండుగకు ఆ పండుగకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని తయారు చేస్తూ మీరు దేవుళ్ళ కోసం ఎటెటో తిరగాల్సిన పని లేకుండా, నానా ఇబ్బందులు పడే అవసరం లేకుండా దేవుళ్ళనందరినీ మీ వాకిట్లో మీ మీ వీధులు ఎమ్మటి ఉంచారంటే చిన్న విషయం కాదు. ఇది భగవంతుడి సంకల్పం లేకుండా ఎవరు 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 ఇలాంటి పనులు చేయజాలరు. డబ్బు ఉంటేనే అన్ని జరగవండి, సంకల్పం ఉంటేనే అన్ని జరుగుతాయి. సంకల్పాన్ని కూడా ఓకే అని ఆయన అనాలా. ఓకే అనకపోతే కూడా ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు ఉన్నా, ఏమి చేసినా కాదు. కానీ ఆ సంకల్పమే కనుక ఉంటే, అక్కడ నుండి ఓకే సర్టిఫికేట్ కనుక ఉంటే, మీరు అనుకున్నదే తరువాయి 10 చేతులకు 20 చేతులు కలుస్తాయి, 20 చేతులకు 100 చేతులు కలుస్తాయి. అనుకున్నది సునాయాసంగా జరిగి తీరుతుంది. అలాంటి టీం ఉందండి ఈ టెంపుల్ మరి దీనికి కమిటీకి. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మంచి టీం ఉంది ఇక్కడ, మంచి ఐకమత్యం ఉంది ఆ టీంలో. జనరల్ గా ఈ టీములలో ఎట్లుంటుందంటే, ఒక ఆయన ఎస్ అంటే ఒక ఆయన నో అంటుంటాడు. ఇప్పుడు మన వాళ్ళు ఇన్ని మెట్లు పెట్టాలి, ఒకే రాయి దేవాలని సంకల్పించారు. ఎందుకు 3 అయ్యి 2 ఇవి పెట్టాలి అనేటోళ్ళు కూడా ఉంటారండి. కానీ ఈ కమిటీకి అలాంటి వాళ్ళు లేరు. చేద్దామా, ఎస్ చేద్దాం, తెద్దామా తెద్దాము. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు అక్కడ ఒక స్టోన్ చూపించారు, ఇన్ని మెట్లండి అని చెప్పారు. ఎన్ని మెట్లండి? 18 మెట్లు, ఒకటే రాయి చెక్కిస్తున్నాం సార్, ఇగో తెప్పించాము, రాయి తెప్పించామన్నారు. ఏకశిల. నిజంగా ఆ ఏకశిల ఎంత అదృష్టం చేసుకుందో, ఎంత పుణ్యం చేసుకుందో. అంత పెద్ద కొండలోంచి ఆ 18 మెట్లకు సరిపోయే ఆ ముక్కలు తీసుకొచ్చారంటే, ఆ ముక్కలో ఖచ్చితంగా 150 టన్నులు అంట. కొండకు కొండ వచ్చి ఉంటారు కానీ అందులో భాగం అయి ఉంటుంది.
శ్రీమంతుడు ఇచ్చిన రీతిలో చూసారా? అందుకే సత్పురుషులు అన్నాను వారిని. అలా ఈ ప్రాంగణాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతూ ఎప్పుడు వచ్చినా, ఇంతకుముందు నేను వచ్చినప్పుడు కూడా ఇగో ఇన్ని కోట్లు అయినాయి, ఇంకా ఇన్ని కోట్ల పని ఉంది అనే చెప్తుంటారండి. ఎప్పుడు వచ్చినా ఆయన ఇన్ని లక్షలు ఇచ్చాడు, ఈయన ఇన్ని లక్షలు ఇచ్చాడు అని చెప్తుంటారండి. ఇప్పుడు కూడా అయ్యే లక్షల్లోనే మాట్లాడుతున్నారు. టెంపుల్లో ఆరుదులకు డబ్బులు ఉండవంట, ఆ పెద్ద పెద్ద టెంపుల్లో అసలు లడ్డూకి డబ్బులు ఉండవంట. కానీ ఇక్కడ డబ్బు కుదరలేదండి. లక్ష్మీదేవి గారు మన సిస్టరేనంట. టీంకు సరిపోయినట్టు ఆ భగవంతుడు లక్ష్మీదేవి గారిని కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చారు. అదేనండి లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి అవి ఉండొద్దు ప్రకటించడానికి, ఉన్నాయంటే అను తెచ్చుకున్నట్టే కదా. పుణ్యం పురుషార్థం అన్నీ. కనుక ఇంత మంచి టైం జరిపిస్తున్న ఈ పండుగలో పాల్గొనే భాగ్యం నాకు దక్కిందనుకొని భావించే, నాకు ఒంట్లో బాగోలేకపోయినా నా బావమరిది, మేము చాలా క్లోజ్గా, కోట అన్ననేమో అన్న అంటాను, కోట శ్రీనివాసరావుని, బ్రహ్మానందాన్ని బావ అంటాను. మా బావ కొడుకు పెళ్లి ఉంది, కొన్ని ఫోన్లు వస్తూనే ఉన్నాయి. టీవీ ఇక్కడ కూర్చొని మేము మాట్లాడుతున్నాను, ఏంటి బ్రహ్మానందం పిల్లలు కనపడట్లేవు అని. నేను వార్నింగ్ ఇస్తున్నట్టే ఫోన్లు. అంత సన్నిహితులం కాబట్టి, ఓ సన్నిహితుడి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే నేను ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి అందరికంటే ముందే. కానీ తమ్ముళ్ళు ఇక్కడ పిలిచారు, ఇంత మంచి కార్యక్రమాలు చేసే టీం ఇది. ఈ టీముని నిరుత్సాహపరచకూడదు. నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా మాట ఇచ్చాను, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎలాంటి ఫంక్షన్ అయినా వస్తానండి అని. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను, బాబు మోహన్ రా అనగానే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా వస్తానని మరొకసారి తెలియజేస్తూ, ఈ విజయదశమి పర్వదిన నన్ను మీ అందరితో పాటు ఆ అమ్మవారిని, ఆ అయ్యప్ప స్వామిని, స్వాములందరినీ దర్శించుకునే భాగ్యం కలిగించిన ఈ టెంపుల్ కమిటీకి, ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మధు తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికి మరోసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు ఆ అమ్మవారు మనల్ని చల్లగా సుఖశాంతులతో చల్లగా వర్ధిల్లింపజేయాలని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరోసారి టెంపుల్ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రారెడ్డి అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నేను నమస్కారం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎప్పుడు పిలిచినా వస్తానన్నారు. మేము భగవంతుడిని కోరుకునేది ఏమిటి అంటే, ఎలాంటి పరిస్థితి రాకూడదు, ఆయన ఎప్పుడు సదా ఆరోగ్యంగా ఉంటానని చెప్పి ఆ భగవంతుడిని కోరుతున్నాం. ఆయన వస్తానండం, ఆయన మంచి మనస్సు. మరొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈరోజు మన ఈ పూజ చూసిన స్ఫూర్తితోటి మా మధుసూదన్ రెడ్డి గారి అక్క, తోడబుట్టిన అక్క, సొంత అక్క, ఆవిడ